హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్య కాలంలో డైట్స్ మీద ఫోకస్ బాగా పెరిగింది. అసలు అమ్మాయిలు అయితే మరీ సన్నంగా అవ్వాలనుకుంటున్నారు. ఆడవాళ్ళతో కాకుండా మగవాళ్ళతో కూడా సమానంగా ఇంకా సన్నం అయితే బాగుంటుంది, ఇంకా స్లిమ్ గా ఉంటే బాగుంటుంది, ఇంకా హ్యాండ్సమ్ గా ఉంటాం కదా. సో యాజ్ లైక్ మన్మధుడిలా కనిపించవచ్చు మేము కూడా అంటూ కూడా చాలా మంది ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా డైటీషియన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎలాంటి డైట్ పాటిస్తే మంచిది అంటూ కూడా కొంతమంది ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి డైట్ చేస్తే మంచిది, చాలా వరకు డైట్స్ ఇంకా మారుతూనే వస్తున్నాయి. అలాంటి డైట్స్ లో అందులో ఎంతవరకు ఫ్రీక్వెంట్ గా వర్క్ చేస్తే ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు హేమంత్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం రండి. హలో సార్. హలో అండి. సో డైట్ యాజ్ ఎ డైటీషియన్ గా మీరు అంటే ఇప్పుడు ట్రెండ్ లో చాలా డైట్స్ ఉన్నాయి, సో వాటి గురించి ఒకసారి చెప్పేసి. సో ఏంటంటే అండి, ఇప్పుడు ఈ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా డైట్స్ ఉన్నాయి. సో అది ఎంతవరకు కరెక్ట్, ఏ మనిషికి ఏది కరెక్ట్ అనేది చాలా వరకు ఉంటాయి. సో ఇండివిజువల్కి డైట్ మారిపోతుందండి. సో ఒకే డైట్ మీరు ఇదే ఫాలో అవ్వాలి, ఈ డైట్ ఫాలో అయితే మీకు ఎంత ఉంటుంది, ఇలా ఫాలో అయితే ఇలా అవుతుంది అని కాదు. మనిషికి డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కీటో డైట్ అని, మెడిటేరియన్ డైట్ అని, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్స్ అనేది వస్తున్నాయి. మిల్లెట్ డైట్ అని, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్స్ అనేది వస్తున్నాయి. సో బెటర్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో అంటే తన బాడీ ఎంత ఉంది, మజిల్ మాస్ ఎంత ఉంది, వెయిట్ ఎంత పెరిగారు, ఎంత కాలంలో వ్యవధిలో పెరిగారు, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం డైట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మనిషికి డిఫరెంట్ డైట్స్ అనేది మారిపోతూ ఉంటాయి. సో కీటో డైట్ తీసుకుంటే ఎలా అయిపోతున్నాను, సో డైట్ ఫాలో ఉంటాయి కాదట్లేదు. ఏ డైట్ ఫాలో అయినా ఎంతవరకు, అది ఫాలో అయినా ఎంతకాలం మీరు వెయిట్ లాస్ అయి ఉన్నారు. సో జనరల్గా ఇప్పుడు కొన్ని సెంటర్స్లోనే ఏంటంటే ఈ ఆయిల్ రాసుకోండి వెయిట్ లాస్ అయిపోతారు, ఈ మిషన్ పెట్టుకోండి వెయిట్ లాస్ అయిపోతారు. సో ఓకేనండి, వెయిట్ లాస్ అవుతారు, అది ఎంతవరకు అన్నది కూడా మనం దాని వరకు కన్సిడర్ చేయాలి. సో డైట్ ఫాలో అయినా ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అయినా దాంట్లో ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఒక బ్యాలెన్స్డ్ డైట్. సో ఎంత కిలో క్యాలరీస్ కావాలి, సో ఒక వ్యక్తి ఉన్నారు, సో ఎంత కిలో క్యాలరీస్ కావాలి, కొంతమందికి 1000, కొంతమందికి 2000, కొంతమందికి 4000, సో కిలో క్యాలరీస్ ఉంటుంది. సో ఎంత కిలో క్యాలరీస్ కావాలా, సో మనిషికి అలా మారిపోతూ ఉంటుంది. సో బేసిక్ థింగ్ ఏంటంటే అండి, మనం ఎంత తీసుకుంటున్నామో అంత క్యాలరీస్ బర్న్ చేయాలి. సో ఎంతైతే మనం ఫుడ్ తీసుకున్నాం, సో బ్యాలెన్స్డ్ డైట్లో, సో ఒక ప్రోటీన్, ఒక నార్మల్గా మనం మాట్లాడుకున్నాం, ఒక రైస్ తిన్నాం, ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఒక అన్నం తిన్నాం, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం చేసాం, 3 చేసాం. సో దాన్ని మనం ఎంత బర్న్ చేస్తున్నాం అంటే ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం, ఇంటేక్ అవుట్పుట్ కరెక్ట్గా ఉండాలి. సో మనం ఎంతైతే ఇంటేక్ తీసుకుంటున్నామో అంత అవుట్పుట్ ఉండాలి. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఎక్కువగా మజిల్ మాస్ కావాలి వాళ్ళకి, సో వాళ్ళు సెపరేట్ డైట్స్ తీసుకొని ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తుంటారు, సో క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కానీ, సో ఏదైనా క్లినిక్లో కూర్చొని, సో ఇలాగే కూర్చునే వరకు ఎక్కువగా ఉంటుంది, సో వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వవు. సో ఇంటేక్ కూడా చాలా వరకు తక్కువగా తీసుకుంటారు. సో ఇంటేక్ ఈక్వల్ టు అవుట్పుట్ ఉంటే ఎప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి. సార్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాక్సిమం ద పీపుల్ ఎక్కువగా డిసీజెస్ బాధపడుతున్నారు. డయాబెటీస్ కావచ్చు, బీపీ, షుగర్స్ ఇవన్నీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే కూర్చొని ల్యాప్టాప్ మీద వర్క్ చేయడం వల్ల, డైట్ మీద ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏ డైట్ సజెస్ట్ చేస్తారు? సో బెటర్ ఏంటంటే అండి, సో మనం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయలేకపోతున్నాం. సో డే షెడ్యూల్ బాగా బిజీగా ఉంది. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్తోని దీంతో బాగా బిజీగా ఉంటున్నారు. సో వీళ్ళకి సో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటే అండి, సో మోస్ట్గా ఏంటంటే 1 టైం మీల్ తీసుకోవటం చాలా వరకు వస్తుంది. సో ఇప్పుడు మార్నింగ్ ఉన్నారు, సో మార్నింగ్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు, సో బ్రంచ్ అంటారు, బ్రేక్ఫాస్ట్ విత్ లంచ్. సో ఏంటంటే మార్నింగ్ ఒక 10కో 11కో వాళ్ళు లాగిన్ అవుతారు. సో సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా క్లినిక్లో కూర్చున్న వాళ్ళు, సో ఏదైనా సిట్టింగ్ వర్క్ ఎక్కువ ఉన్నవాళ్ళు, సో వాళ్ళు ఏంటంటే బ్రంచ్ అంటారు. సో 10:30 to 11కి డైట్ మనం ఏం మెనూ తీసుకుంటారో అదే మెనూ. సో రైస్ క్వాంటిటీ తక్కువ, కర్రీ క్వాంటిటీ ఎక్కువ. సో ఒక ప్లేట్లో చూసుకుంటే సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో కార్బోహైడ్రేట్స్ అనేది ఒక ప్లేట్ మొత్తం చూసుకుంటే అండి, సో 1/4 అనేది రైస్ ఉండాలి. సో ఒక హాఫ్ ఆఫ్ ద కప్ ప్రోటీన్ ఉండాలి, ఒక 1/4 ఏమో ఫైబర్ ఉండాలి. సో అలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. దీంతో పాటు ప్రోబయోటిక్స్, సో మజ్జిగ, పెరుగు, అలా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని 1 టైం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని, సో ఇంకా అదే వాళ్ళకి 1 టైం మీల్ అనేది చాలా వరకు బెటర్గా ఉంది. సో ఇది కొంతమందికి ఏంటంటే ఈ 1 టైం మీల్ తీసుకున్న తర్వాత సో మధ్యలో ఆకలి వేస్తూ ఉంటుంది. సో 4కి, 5కి, 6కి ఇలా ఆకలి వేస్తూ ఉంటుంది.
సో 1 టైం మీల్ చేయలేని వాళ్ళు ఏంటంటే 2 టైం మీల్ పెట్టుకోండి ఫస్ట్. సో జనరల్గా ఏంటంటే అండి ఇప్పుడు 3 టైం మీల్, 4 టైం మీల్, 5 టైం మీల్, సో ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటున్నారు. సో దానికి తోడు ఏంటంటే అండి సోషల్ మీడియాలో కొంతమంది ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు. సో పొద్దున్నే పూరి తిన్నాను, చపాతీ తిన్నాను, ఇడ్లీ తిన్నాను, దోశ తిన్నాను, అలా బయటకు వచ్చాను, డబల్ ఎగ్ దోశ తిన్నాను. సో ఇవి ఏంటంటే అండి ముందు మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు, సో వెయిట్ తగ్గుదాం అనుకున్నారు, ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేద్దాం, ఈ ఫుడ్ బ్లాగ్స్ తగ్గించాలి. సో ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ బ్లాగ్స్ చూస్తామో మన బ్రెయిన్లో కూడా సమ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వచ్చి సో ఆ ఫుడ్ తినాలి దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం ఫాస్టింగ్లో ఉందాం అన్నప్పుడే కళ్ళ ముందండి ఫుడ్స్ కనిపిస్తాయి అన్నప్పుడు సో ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ముందు ఈ ఫుడ్ బ్లాగ్స్ చూడటం ఇవన్నీ తగ్గిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో బేసిక్ థింగ్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ 3 టైం మీల్ మనం చూసుకుందాం. సో జనరల్గా ఎవరైనా 3 టైం మీల్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఓవర్ ఎయిటర్స్ 4 టైం 5 టైమ్స్ చూస్తారు. సో ఈ 3 టైం మీల్ చేసే వాళ్ళు ఏంటంటే దాన్ని 2 టైంలోకి తీసుకెళ్ళాలి. సో ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు మార్నింగ్ బ్రంచ్, సో బ్రేక్ఫాస్ట్ వర్త్ లంచ్, సో 10:30 to 11కి మనం ప్రిఫర్ చేయాలి. ఈవినింగ్ 6 or 7కి ఏదైనా టిఫిన్ తీసుకోవడం చాలా వరకు. ఇన్ బిట్వీన్ ఏదైనా ఆకలేస్తే ఫ్రూట్స్ తీసుకుంటుంది. సో ఎనీ ఫ్రూట్, సో డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే సో ఫ్రూట్స్ తగ్గించండి. సో జాంకాయ కానీ, పప్పాయ కానీ, బొప్పాస్కాయ కానీ, సో ఇవి ఏంటంటే బొప్పాస్కాయ మళ్ళీ ఎక్కువ రైపర్ అయింది కాదు, నార్మల్ రైపర్ అయింది. సో ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో యాపిల్, దానిమ్మ ఇవి తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి. సో దీంతో పాటు స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, మీకు ఏమైనా ఆకలేస్తే నట్స్ తీసుకోవచ్చు ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్లో. సో మార్నింగ్ పూట డైట్ తీసుకుంటాం, మార్నింగ్ బ్యాలెన్స్డ్ డైట్లో ఫుల్ మీల్ తీసుకుంటాం. సో మార్నింగ్ పూట అండి మీరు ఇంతే తినాలి, కడుపు సగమే తినాలి అని ఏం లేదు. సో ఫుల్గా తినండి, ప్రాబ్లం ఏం లేదు. కడుపు పట్టినంత తినండి మార్నింగ్, ప్రాబ్లం ఏమీ లేదు. సో మధ్యాహ్నం సాయంత్రం వచ్చేటప్పటికి ఏదైనా లైట్గా ఫ్రూట్స్ కానీ ఏదైనా ఆకలేస్తాయి. ఈవినింగ్ 6 or 7కి ఏదైనా జస్ట్ లైట్ టిఫిన్, 2 ఇడ్లీ కానీ, 2 దోశ కానీ, 2 చపాతీ కానీ. సో మీరు ఇలాగా 4-5 టైం మీల్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ 2 టైం మీల్లోకి రండి. 2 టైం మీల్ తర్వాత నుంచి 1 టైం మీల్లోకి రండి. సో ఈ 1 టైం మీల్లోకి వచ్చి ఈ 2 టైం మీల్లోకి వస్తే చాలా వరకు వెయిట్ లాస్ అవుతుంది. ఇన్ బిట్వీన్ జనరల్గా ఆకలేస్తుందండి. సో జనరల్గా ఏంటంటే దీని నుంచి ఇలా మారినప్పుడు ఎవరికైనా ఆకలేస్తుంది. ఈ బిట్వీన్ ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవటం, నట్స్ తీసుకోవటం, ఏదైనా న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం. సో మనం ఏదైనా వండింది కాకుండా న్యాచురల్ ఫుడ్స్ ఏదైనా బెటర్గా తీసుకోవటం. సో ఈ డైట్ ఫాలో అవుతూ స్లీప్ అనేది బెటర్గా ఉండాలి. సో స్లీప్ అండ్ వాటర్ ఇంటేక్ ఎప్పుడైనా 8 to 9 hours ఆఫ్ స్లీప్ ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో వర్క్ ఎలా ఉన్నా 10 to 11 లోపు మీరు పడుకోవాలి. సో 10కి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి. సో 7 to 8 hours స్లీప్ ఉండాలా. అలా అని చెప్పి 12కి పడుకొని 8కి లేవటం, 2కి పడుకొని 10కి లేవటం కాదండి. సో ఆ సర్కాడియన్ రిథమ్ డ్యామేజ్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో 10 to 11లో మీరు స్లీప్ ఉండాలా. ఎర్లీ మార్నింగ్ రిఫ్రెష్డ్ స్లీప్తో ఉండాలా. సో నిద్ర పట్టకపోయినా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. సో దీంతో పాటు కావాల్సినంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటే సో డీహైడ్రేషన్ బారిపడకుండా ఉంటారు. సో వాటర్ ఇంటేక్, స్లీప్ అండ్ 1 or 2 టైం మీల్ తీసుకుంటే 90% ఆఫ్ ద పీపుల్ మీరు వెయిట్ లాస్ అవుతారు. ఓకే సార్, అంటే ఈ డైట్ ప్లాన్స్ మీరు అంటే 5 times 4 times తీసుకున్న ఫస్ట్ 2 మీల్స్కి రండి అంటున్నారు. బేసిక్గా అంటే యంగ్స్టర్స్ కావచ్చు, కొంచెం మధ్యస్థ వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోతే నైట్ నిద్ర పట్టదు కొంతమందికి. అంటే ఆ టమ్మీ ఫుల్గా ఉంటే నిద్ర బాగా పడుతుంది అని ఒక ఇల్యూషన్స్ కావచ్చు, కొంతమందికి ఇది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటారు? అంటే మీరు అన్నట్టుగా ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోకపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్? సో జనరల్గా ఏంటంటే చాలా మందిలో ఉండే అభిప్రాయం ఏంటంటే నేను పొట్ట నిండుగా తినకపోతే ఈవినింగ్ 7కే తినమన్నారు, మిడ్ నైట్ నాకు ఆకలేస్తుందండి, మిడ్ నైట్ లేట్ క్రేవింగ్స్ వస్తున్నాయండి, సో మిడ్ నైట్ ఏదైనా వండుకొని నేను తింటున్నానండి, సో కడుపు ఫుల్గా తినకపోతే నాకు నిద్ర రాదండి. సో ఇలాంటివన్నీ అపోహలు అవి ఉంటుంటాయి. సో కడుపు నిండుగా పడితే ఎవరికి నిద్ర పట్టదండి. సో కడుపు నిండుగా తింటే మన బ్రెయిన్లో ట్రిప్టోపాన్ అని ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే చిన్న మగతగా ఉంటుంది. సో బేసిక్ థింగ్ ఏంటంటే అండి మన బాడీలో ప్రతిదానికి బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది. మనం తిన్న ఫుడ్ మొత్తం స్టమక్లో ఉంటుంది, సో బెల్లీలోని స్టమక్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫుడ్ స్టమక్ ఫుల్గా ఉంటుందో దానికి బ్లడ్ సప్లై ఎక్కువగా వస్తుంది. సో మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై తగ్గి స్టమక్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో దీనివల్ల మైండ్లో రిలీజ్ అయ్యే ట్రిప్టోమాన్ అనే ఎంజైమ్ వల్ల చిన్న న్యాప్ పొజిషన్లోకి వెళ్తారు. అంటే ఏంటంటే చిన్న మగతగా ఉంటుంది, నిద్ర వేరు మగత వేరు. సో అది రాగానే చిన్న మగత ఒక 5 to 10 minutes లేదా 15 minutes రఫ్లీ. సో ఏంటంటే ఆ 15 minutes చిన్న మగతలో ఉండటం, చిన్న నిద్ర వేయాలి అనే సిచ్యువేషన్లో ఉంటారే తప్ప అది నిద్ర కాదండి. మీరు ఎప్పుడైతే పొట్ట నిండుగా తింటారో
సో మీరు అది ఫుల్గా తినేసి మీరు పడుకుంటారు. సో బ్రెయిన్ అంతా ఏం చేయాలా, అది బాడీలో ఉన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికే మీ బ్రెయిన్ మొత్తం యాక్టివ్గా ఉంటుంది, బ్లడ్ సప్లై మొత్తం దానికే ఉంటుంది. సో మీరు బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చినట్టు కాదు. సో బ్రెయిన్కి కూడా రెస్ట్ ఇవ్వాలి అంటే స్టమక్లో కూడా ఏమీ ఉండకూడదు. అప్పుడు పొట్టలో కూడా ఏమీ లేకపోతే బ్రెయిన్ కూడా రిలాక్స్ పొజిషన్లోకి వచ్చి 99% వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో జనరల్గా ఏంటంటే ఇన్ బిట్వీన్ జనరల్గా వెయిట్, సో ఆకలి వేస్తుందండి, ఏం చేయాలండి? సో మీరు వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉంటే మీకు ఆకలి వేసింది. సో ఆకలి వేసింది, వాటర్ తాగండి. ఆకలి వేసింది, ఫ్రూట్స్ తీసుకోండి. ఆకలి వేసింది, నట్స్ తీసుకోండి. నట్స్ తీసుకుంటే మీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఆకలి వేయండి. సో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది నట్స్లో. సోకుడు బాదమ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ మీరు బెటర్గా తీసుకుంటే ఆకలి వేయదండి. రైట్. సో ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళని కూడా నట్స్ ప్రిఫర్ చేస్తే, వాటర్ ప్రిఫర్ చేస్తే విల్ బి ఫీల్ బెటర్ అంటున్నారు. సో రైట్, థ్యాంక్ యూ సార్.